లో ఎవరికి ఇమేజ్ క్రేజ్ ఉందో వాళ్ళు బలంగా ఉన్నట్టు. ఆ ఇమేజ్ క్రేజ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని వాళ్ళే ఒప్పుకున్నారు కదా. మరి అప్పటికి 3 రాజధానుల పేరు మీదనే కదా రాష్ట్రంలో నడుస్తున్నది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పినారు కదా, విశాఖపట్నం కేంద్రంగానే మేము రాజధాని నెక్స్ట్ అధికారంలోకి వచ్చి నడుపుతామని చెప్పినారు కదా. మరి అన్ని చెప్పినప్పుడు కూడా వీళ్ళు సింగిల్ గా వచ్చి గెలిచి ఉంటే షబాస్ వీళ్ళదే కరెక్ట్ అని మేము కూడా అనుకుందాం. ఎట్లవుతుంది వాళ్ళు చెప్పింది కరెక్ట్ అనేది? అది కాదు కదా. ఇప్పుడు ఆల్రెడీ ముందు తమిళనాడు మనకు రాజధానిగా ఉండి అక్కడ నుండి వచ్చి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కర్నూలు రాజధానిగా ఇచ్చి కర్నూలు రాజధానిగా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బళ్ళారి జిల్లాను కూడా కోల్పోయి అది కర్ణాటకతో ఒప్పందంతో ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి పోయి హైదరాబాద్ రాజధాని పెట్టి హైదరాబాద్ లో రాజధానిగా ఉండి ఇక్కడ నుండి ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా పెట్టుబడులన్నీ అక్కడ పెట్టి చేసి డెవలప్మెంట్ అంతా పూర్తి చేసిన తర్వాత అక్కడ డెవలప్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి లీడర్లు వాళ్ళ నాయకత్వం కోసమో వాళ్ళ ఇమేజ్ పెంచుకోవడం కోసమో వాళ్ళకు ఉన్నటువంటి వనరులన్నీ స్వాధీనం చేసుకోవడం కోసమో రకరకాల కారణాలతో రాష్ట్ర విభజన జరగాలని వాళ్ళు నినాదం తీసుకొచ్చినారు. వీళ్ళ నినాదం కన్నా ముందు ఆంధ్రప్రదేశ్ లోనే ప్రత్యేకమైన కోస్తాంధ్రలో ఒక రాష్ట్రం కావాలని, రాయలసీమలో ఒక రాష్ట్రం కావాలని గతంలో కూడా మనం ఆ పోరాటాలు చాలా చేసినాం. అది మీకు కూడా తెలిసి ఉంటుంది, రాష్ట్ర ప్రజలకు తెలుసు. కాబట్టి వీళ్ళు అనుకున్న విధంగా అనుకున్నట్లు అక్కడ కూడా నిలబడకుండా మళ్ళీ అక్కడి నుండి తీసుకొచ్చి అమరావతి రాజధాని అనేది మనం తీసుకొచ్చి పెడుతున్నాం. అమరావతి రాజధాని పెట్టినప్పుడు ఓకే, సింగిల్ గా ఒకే రాజధాని ఉంటే మంచిది అనేది నినాదమే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనుకోవడంతోనే మీరు అయ్యా ఒకే రాజధాని ఉన్నప్పుడు ఇప్పటికే రాష్ట్రం విడిపోయింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత చిన్న రాష్ట్రం అయింది. చిన్న రాష్ట్రం అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం గౌరవించదు. ఏ ప్రభుత్వం ఉన్నా, అది కాంగ్రెస్ బీజేపీ ఎవరు కేంద్రంలో ఉన్నా కూడా పెద్ద రాష్ట్రం ఏదైతే దాన్ని గౌరవిస్తారు. పెద్ద రాష్ట్రానికి నిధులు ఎక్కువ ఇస్తారు. పెద్ద రాష్ట్రానికి మర్యాదలు ఉంటాయి. కాబట్టి మనం కూడా ఇప్పటికే చిన్న రాష్ట్రంగా అయిపోయినాము. ఈ చిన్న రాష్ట్రంలో కూడా మళ్ళీ మనం ఒకే చోట కేంద్రీకృతమై డెవలప్మెంట్ చేసి పెడితే ఆ డెవలప్మెంట్ ద్వారా మళ్ళీ అక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ మాకు సపరేట్ రాష్ట్రం, మా రాష్ట్రం మాకే కావాలంటే అప్పటికి మనం దాదాపు 50 ఏళ్ళు 100 ఏళ్ళు అయింటే ఇక్కడ ఉన్నటువంటి వనరులన్నీ సమకూర్చి మళ్ళీ అక్కడ రాజధానిలో పెడితే ఆ రాజధాని డెవలప్ అయితే మళ్ళీ రాష్ట్రం అంతా వెనుకబడే ఉంటుంది కదా. మళ్ళీ రాష్ట్ర విభజన జరుగుతుంది కదా. మళ్ళీ అప్పటికి ఆయన యాక్సెప్ట్ చేసే టైంకి, ఎన్నికల ముందు వెళ్ళే టైంకి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలవంటారు, మీరు తర్వాత తెలుసుకున్నారంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం కూడా 30,000 పైన గవర్నమెంట్ స్థలం ఉన్న చోట రాజధాని పెడితే బాగుంటుంది. ఆ ప్రాంతంలో రాజధాని ప్రాంతంలో ఎవరైనా నివాసం ఉండాలన్నా, బాడకు ఉండాలన్నా, ఏదైనా కావాలంటే అది గవర్నమెంట్ స్థలం ఉంటే గవర్నమెంట్ ఒక రేటు పెట్టుకొని ఫిక్స్ చేసుకొని దాని ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. కానీ ప్రైవేటు వ్యక్తులు పెట్టినటువంటి స్థలాలు వాళ్ళకి సంబంధించినటువంటి విషయం వచ్చినప్పుడు బయట నుండి రాష్ట్రంలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైనా వచ్చి ఆ ప్రాంతంలో ఒక ఇల్లు కట్టుకోవాలన్నా లేక అక్కడ ఉండాలనుకున్నా అక్కడ విపరీతమైనటువంటి రేట్లు పెంచి విపరీతమైనటువంటి ఇబ్బందులు ఉండే పరిస్థితి ఉంటుంది. ఆ పరిస్థితి లేకుండా ఉండాలంటే గవర్నమెంట్ స్థలం కావాలని మంచి ఆలోచన కదా. దాని ఎందుకు మనం చెడుగా ఆలోచన తీసుకొని దాన్ని చెడు అని భావించి 1,00,000 ఎకరాలు రాష్ట్ర రాజధానికి ఎవరైనా కేటాయిస్తే అక్కడ ఉన్నటువంటి వనరులు ఏంది, అక్కడ పండుతున్నటువంటి పంటలు ఏంది, అక్కడ నుండి పంటలు పండే భూముల నుండి మన దేశానికి సప్లై చేసినటువంటి చరిత్ర ఆంధ్రప్రదేశ్ కుంది బియ్యము. అలాంటి చోట కూడా 3 పంటలు ఎత్తిపోయే కార్యక్రమంతో పాటు మళ్ళీ రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి పెట్టుబడులు అన్ని తీసుకుపోయి ఆ రాజధాని కట్టడం కోసం అని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే ఈ రాష్ట్ర పరిస్థితి ఏమవుతుంది? ఇప్పటికే మనం అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రము. రాష్ట్ర విభజన జరిగినప్పుడు అప్పు ఉంది, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అప్పులు చేస్తున్నాం. ఇప్పటికి కూడా మన కేంద్రం సరిగ్గా సహకరించడంలే, మనకి ఇక్కడ నిధులు సమకూర్చుకోవడంలే, ఏదో విధంగా డెవలప్ చేసుకుంటూ మన రాష్ట్రాన్ని రాజధాని కట్టుకుంటే బాగుంటుందనే ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే దాన్ని అవలై చేసుకుంటూ వచ్చు, దాన్ని ఏదో ఎగతాళి చేసుకుంటూ వచ్చు. మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అన్ని తర్వాత కూడా స్థానిక ఎన్నికలు జరిగితే బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ వచ్చిందన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మన ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని అన్నారు. 3 రాజధానులు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు ఇచ్చినారు. 11 సీట్లు ఎట్టొచ్చినాయి అనేది మీరు అంతరాత్మ పరిశోధన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు గుండెల మీద చేసుకొని 3 రాజధానులు అన్నందుకే 11 సీట్లు ఇచ్చారా, లేక ఏదో చెప్తాంటారు రోజు వాళ్ళు తిట్టారు, బూతులు తిట్టేందుకు 11 సీట్లు ఇష్టం వచ్చినట్లు మీరు నిర్ణయించుకుంటారు. ఒక్కో సబ్జెక్ట్ కు ఒక్కోసారి మాట్లాడినప్పుడు 11 సీట్లే అంటారు, దీనికి 11 సీట్లే అంటారు, తిట్టిన దానికి 11 సీట్లు అంటారు. అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావచ్చు, మీ మీద ప్రధానంగా వచ్చినాయి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వలన మీకు నెగిటివ్ వచ్చిందని మేం కాదు, ఒక యాంకర్గానో జర్నలిస్ట్గానో కాదు, వైసీపీ వాళ్ళే చెప్పిన పరిస్థితి. ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కొంచెం మాకు దెబ్బ పడింది, ఆ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ అని కావచ్చు.
కర్ణుడి చావుకి ఎన్ని కారణాలు ఉన్నాయో అన్ని కారణాలు ఉండవు, దీనిలో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అనుకోవాలే. కానీ అసలు ఈ యొక్క రాజధాని 3 రాజధానుల మీద మొన్న మధ్య ఆయన ప్రెస్ మీట్లో కూడా ఒక మీడియా సోదరుడు అడిగినప్పుడు సమాధానాన్ని అయితే దాటవేశారు. కానీ ఇప్పటికీ మేము 3 రాజధానులకు కట్టుబడి ఉన్నామా, లేదు అంటే అమరావతి రాజధానిని అంగీకరిస్తామా, దాని మీద అసలు మీ స్టాండ్ ఏంటి ఇంతవరకు మీరు చెప్పలేకపోతే కారణం ఏంటి? ఇంకా టైం ఉందా? మళ్ళీ ఎన్నికలు వచ్చాక దాని గురించి చెప్తారా? అశ్విన్ గారు, ఇప్పుడు మేమేమంటున్నాం, రాష్ట్రం విభజన జరగకూడదు అంటున్నాం. మళ్ళీ ఇప్పుడు జరిగింది, ఇప్పుడు నష్టపోయినాం, పచ్చి గాయాలతో ఉన్నాం, బాగా నష్టపోయి ఉన్నాం. నష్టపోయిన రాష్ట్రంలో మళ్ళీ నష్టాలు జరుగుతూ పోతే రాష్ట్రం శాశ్వతంగా మనకు ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం శాశ్వతంగా కోలుకోలేని పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితి రాకూడదనే ఉద్దేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఏమాట అన్నారు తప్ప ఇప్పుడు అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిందా, అమరావతి అనేది పాకిస్తాన్ కు సంబంధించింది? అమరావతి కూడా ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది, అమరావతి కూడా మన రాష్ట్రంలోనే ఉంది. అమరావతిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టుకొని సంసారం చేస్తున్నారు. అవన్నీ మనం వదిలిపెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అమరావతికి వ్యతిరేకము, అమరావతి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సరిపోదు అన్నట్టు మనం తయారు చేయడం కాదు కదా. ఇప్పుడు మేమేమంటున్నామంటే రాష్ట్ర రాజధాని అనేది ఒక చోట పెట్టినప్పుడు ఆ రాజధాని పూర్తి స్థాయిలో డెవలప్ కావాలంటే దానికి కావాల్సినటువంటి నిధులు కావాలా, దానికి కావాల్సిన నిధులు మీరు అనుకున్న చోట పెడితే డెవలప్ కావడానికి లక్షల కోట్లు అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజన అదే సార్ మీరు చెప్పింది. దీన్ని ఇప్పటికి మేము దీని మీద కట్టుబడి ఉన్నామని ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు? అది 3 రాజధానుల విషయం మేము కట్టుబడి ఉన్నారని మీరు వచ్చే ఎలక్షన్కి వెళ్ళే అవకాశం ఉందంటారా, లేదంటే అమరావతికి మేము యాక్సెప్ట్ చేస్తామని చెప్పి దీని గురించి గతంలో మీరు ఎలక్షన్ ముందు మాట్లాడారు, ఎలక్షన్ తర్వాత అనేక పరిణామాలు మారినాయి. రీసెంట్గా అయినప్పుడు నాకు పని ఉంది నేను వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోయారు, కానీ మేము 3 రాజధానులకి కట్టుబడి ఉన్నామని అయితే చెప్పలేదు. ఇప్పుడు మీ స్టాండ్ ఏంటని అడుగుతున్నాను నేను. మీ పార్టీ మీరు అధికార ప్రతినిధి కాబట్టి మిమ్మల్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అప్పుడు అందరూ ఏమనుకున్నారు, కేంద్రంతో సంబంధాలు ఉన్నాయి, ఇద్దరు కలిసి పోటీ చేసినారు, కలిసి గెలిచినారు, కలిసి అధికారాన్ని పంచుకుంటున్నారు. అధికారాన్ని పంచుకున్నప్పుడు రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారంలో